హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము చేపల కూర చేయబోతున్నాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ ప్రాసెస్లో అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. అసలు వంట చేయడం రాని వాళ్ళు, ఇప్పుడిప్పుడే వంట నేర్చుకుంటున్న వాళ్ళు కూడా సూపర్ టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. ఇక్కడ మేము తీసుకున్న చేపలు బొచ్చ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనం వండేటప్పుడు ముక్క చెదిరిపోకుండా గట్టిగా ఉండి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మేము 3 kgs ఫిష్ తీసుకున్నామండి. అయితే 1 kg మేము ముక్కల్ని తీసి ఫిష్ ఫ్రై చేసుకోవడానికని పక్కన పెట్టుకున్నాము. ఇక్కడ ఒక 2 kgల వరకు ఉంది. ఈ చేప ముక్కల్ని ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకున్నాము. మళ్ళీ పెరుగు నిమ్మకాయ రసం పిండి బాగా క్లీన్ చేసుకున్నాము. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఇక్కడ మేము రాక్ సాల్ట్ వేసుకుంటున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది. తగినంత కారం మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి. చేపల కూర ఎప్పుడైనా కొంచెం వెడల్పుగా ఉండే గిన్నెలో చేసుకుంటే చక్కగా ఉడికిద్దండి. 1 ఉల్లిపాయ, కొంచెం అల్లం వెల్లుల్లి, కొంచెం కొబ్బరి వేసి మిక్సీ పట్టుకున్నాము. ఆ పేస్ట్ని ఇందులో వేసుకుంటున్నాము. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. అందులో ఈ చేప బొచ్చే కదా, సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇందులో తగినంత పసుపు, ఆయిల్ వేసుకుంటున్నామండి. ఆయిల్ మీరు ఏది యూజ్ చేస్తే అది వేసుకోండి. దానికి సరిపడా అంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. కానీ ఇది గ్రౌండ్ నట్ ఆయిల్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మేము రెగ్యులర్గా వేరుశనగ నూనె వాడతాం కాబట్టి అదే వేసుకుంటున్నాం. సూపర్ టేస్ట్ యాడ్ అవుతుంది ఈ ఆయిల్ వేసుకుంటే. ఇవన్నీ కూడా ఫుల్గా ఈ పీసెస్ అన్నిటికీ మసాలాలన్నీ పట్టేలాగా బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఆ మ్యారినేట్ చేసుకోవడంలోనే ఉండిద్దండి. ఎందుకంటే మంచిగా మ్యారినేట్ చేసుకుంటే ఉప్పు కారం ఈ మసాలాలన్నీ కూడా ఫిష్కి బాగా పట్టి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. 100 గ్రాముల వరకు చింతపండు తీసుకొని అది రసం తీసి వేసుకుంటున్నామండి. మీరు తినగలిగిన పులుపును బట్టి చింతపండుని అడ్జస్ట్ చేసి తీసుకోండి. మేము ఎక్కువ పులుపు తినాం కాబట్టి 100 గ్రాముల వరకు అయితే మాకు కరెక్ట్గా సరిపోయింది. ఇందులో ఇంకా వాటర్ ఎక్కడా యాడ్ చేయకూడదండి. ఈ చింతపండు పులుసుతోనే మనకి ఈ చేపల కూర పులుసు కరెక్ట్గా సరిపోవాలి. అంత చింతపండు పులుసే వేసుకోవాలి, కానీ వాటర్ మాత్రం వేసుకోకూడదు. ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 10 వరకు పచ్చిమిర్చి వేసుకుంటున్నాము. ఈ పచ్చిమిర్చికి కూడా ఈ మసాలాలు ఈ చింతపండు పులుసు పట్టి తినేటప్పుడు పచ్చిమిర్చి కూడా భలే రుచిగా ఉంటుంది. కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాము. సో ఫుల్గా మనకి ఇది కలుపుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇది దాని మీద పెట్టి 10 to 15 minutes వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, చక్కగా ఈ చేప ముక్కలన్నీ ఉడికి ఆయిల్ పైకి తేలి కలర్ఫుల్గా మంచి అరోమాతో భలే ఉంది కదండి. చాలా చాలా టేస్టీగా ఉంది. మనం వేసుకున్న మసాలాలు చింతపండు పులుసు పర్ఫెక్ట్గా సరిపోయింది. ఉప్పు కూడా సరిపోయింది. సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోండి. మనం గరిటెతో కలుపుకోకూడదండి, ఈ ముక్కలు చెదిరిపోతాయి. ఇలాగా తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఇంకా ఒక 2 minutes ఉడికించుకుందాము. మన చేపల పులుసు పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఈ ఫిష్ పీసెస్ అన్నీ కూడా చక్కగా ఉడికి మసాలాలు చింతపండు పులుసు సాల్ట్ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి మంచి అరోమాతో కలర్ఫుల్గా భలే ఉందండి. వేడి వేడి రైస్లో ఈ ఫిష్ కర్రీ వేడి వేడిది వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. లేదు అనుకుంటే ఒక 8 hours తర్వాత అలా తిన్నా కూడా ఈ ఫిష్ కర్రీ ఇంకొక టేస్ట్ వస్తుందండి. సూపర్ అంటే సూపర్ ఉంది. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకుందాము. తక్కువ టైంలో చాలా ఈజీగా చేయొచ్చు. అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా దీన్ని చేస్తారండి. టేస్టీగా కూడా చేయగలుగుతారు. సో మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.